హల్లెలూయా. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం. చూడండి, బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12లో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించున్నది. చూడండి, బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. హెబ్రీ 4:12 ప్రకారం దేవుని వాక్యం బలమైన ఖడ్గము, అది హృదయాన్ని తలంపులను కూడా శోధిస్తుంది. నీ హృదయంలోకి అది వాక్య ఖడ్గము దూసుకెళ్తుంది. చూడండి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది ప్రవచన వరం కాదు, స్వస్థత వరం కాదు, విడుదల వరం కాదు, దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, ఆది యందు వాక్యం ఉండను, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి నిజంగా అండి, ఈ వాక్యం ఎవరైతే ధ్యానిస్తారో, ఈ వాక్యము ధ్యానించిన వారి జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు ఉన్నతంగా మహోన్నతంగా జరుగుతాయి. దేవుడు జరిగిస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు నమ్మకస్తుడు. అందుకనే అన్నిటికంటే శక్తివంతమైంది దేవుని యొక్క వాక్యం. నేను మనవి చేస్తున్నాను, కనీసము రోజుకు ఒక 2 అధ్యాయాలైనా మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ ఉన్నారా? నువ్వు ధ్యానించాలి. ఎందుకంటే దేవుని వాక్యము బలమైన ఖడ్గం వంటిది. ఏది నీ జీవితాన్ని మారుస్తుందంటే ఈ వాక్యం. ప్రవచనం నీ జీవితాన్ని మారుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఎస్, ఇట్ క్యాన్, చేయగలదు ప్రవచనం. కానీ అంతకంటే శక్తివంతమైనది చేయగలదు. ఎస్, ఇట్ క్యాన్. కానీ అంతకంటే శక్తివంతమైనది దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యము పైన నువ్వు ఎంత ఆధారపడితే, ఈ వాక్యాన్ని నువ్వు ఎంత ధ్యానిస్తే, ఈ వాక్యము నీ జీవితంలో అంత మహిమకరముగా పనిచేస్తుంది. దేవుడి రోజుతో మాట్లాడుతున్నాను. దేవుని వాక్యము గొప్ప శక్తి కలది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప శక్తి దేనికి ఉందంటే దేవుని యొక్క వాక్యం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ యొక్క ప్రవచనం మాకు ప్రభు మీ జీవితాన్ని నెరవేర్చును గాక.